నూతన నటీనటులు సాయితేజ్, వేద జలంధర్ జంటగా మునిరాజ్ దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం నిర్మించిన చిత్రం తిమ్మరాజుపల్లి టీవీ ఏప్రిల్ 17న చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో వినూత్నంగా ముందస్తు విడుదల వేడుకలు నిర్వహించింది. ఈ చిత్రంలో నటించిన వారంతా నాటకాన్ని ప్రదర్శించి తమ ప్రతిభను చాటుకున్నారు. వారందరినీ పేరు పేరున అభినందించిన కిరణ్ అబ్బవరం తిమ్మరాజుపల్లి టీవీ సినీ పరిశ్రమలో బెంచ్ మార్క్ అవుతుందన్నారు. 50 మంది కొత్త నటీనటులు ఈ చిత్రం ద్వారా తెలుగు పరిశ్రమకు పరిచయం అవుతున్నందున వారిని ప్రోత్సహించే విధంగా చిత్ర పరిశ్రమ మద్దతు ఇవ్వాలని కిరణ్ విజ్ఞప్తి చేశారు. తప్పేం లేదు మహారాజా. మహారాజు గారు ఏడే ఉన్నారు కదా, మీ సమస్య ఉంటే ఆయనకి వివరించండి. మహారాజా ఇక్కడికి ఎందుకు వచ్చావు? మన రాజుగారు మన సమస్యను పరిష్కరిస్తారని చెప్పండి. మహారాజా 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 నీకేం తెలుసు? నేను చెప్తాను కదా, ఊరుకో. మహారాజా, మా ఇంటి దగ్గర చెట్టు ఉందయ్యా. ఆ చెట్టు మా ఇంట్లోనే ఉందయ్యా. దాన్ని చిన్నప్పటి నుంచి నీళ్లు పోసి పెంచి పెద్ద చేసిన నాకు ఆ చెట్టు కాయ మీద హక్కు ఉండదయ్యా. అవును, అది మా స్థలం. ఇది నీళ్లు పోసి పెంచినా పాలు పోసి పెంచినా ఆ చెట్టు అలా పెరిగి ఇలా నా భూమిలో వాలి కాయసింది. అప్పుడు ఆ కాయ నాదేగా. రాజా కాయ ఈ కాయలోని నీళ్లు మాదే మాదే మహారాజా, మాదే మాదే మహారాజా 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 ఈ కాయలోని కొబ్బరి మాదే మాదే మహారాజా మాదే మహారాజా అది కూడా మహారాజా. పీచు మీకు ఈ మిగిలిన టెంక మీకు. మహారాజు గారిని నాకు అంటావా? మహారాజా మహారాజా ఆహా, మహా అద్భుతంగానున్నవి. రూపాయికే వెండి, రూపాయికే బంగారము, రూపాయికే వజ్రము వెండి. ఆహా, ఇంతటి సరళీకృతమైన ఆర్థిక విధానాలు మరి ఏ దేశంలోనైనా ఉండునా? మీరు మాకు మహారాజు కావడం